నమస్తే జేబీఎం. ఈరోజు ఒక ముఖ్య అంశమును మరి అధికారులకు దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను. ఈరోజు మరి ఏకొండూరు మండలం గోపాలపురంలో ఉన్నటువంటి మరి ఏరియాలో అక్రమంగా మరి మైనింగ్ గ్రావెల్ తవ్వకాలు గురించి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కూటమి జనసేన మరి కార్యకర్తలు నాయకులు ఈరోజు అక్కడ బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. మరి మిత్రులారా, మీరు ఇప్పుడు వచ్చారేమో, నేను గతం నుంచి కూడా ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా కూడా అవినీతి అక్రమాలని అరికట్టే మరి దానిలో ఈ అక్రమ మైనింగే కాకుండా అక్రమ రేషన్ మాఫియా నుంచి కూడా నేను అనేక విధాలుగా మరి ఆ అక్రమాలని అడ్డుకట్టేయడానికి నేను అడ్డుకునే సందర్భంలో కూడా నా మీద అధికారులు నా పైన రేషన్ మాఫియాతో దాడులు చేపించినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఎంతవరకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము, దీన్ని బయట చేయాలని చెప్పారు మరి జనసేన మరి కార్యకర్తలు నాయకులు. మరి మిత్రులారా, తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరులోనే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అవినీతి అక్రమాలని మరి ఇటువంటి అధికారులకు సహకరించినటువంటి మరి నాయకులు విషయాలు కూడా నేను అనేక విధాలుగా మీకు సహకరించడానికి మీ ముందుకు ఉంటానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మన జనసేన నాయకులు మాట్లాడేటువంటి మరి విధానాన్ని అక్రమాన్ని చూద్దాం. మరి అయితే ఆర్డీఓ గారు ఇంత గంట క్రితమే ఆపామని ఎందుకు చెప్తారు అంటే, మొన్నటిదాకా జరుగుతుంది తెలుస్తున్నా కానీ ఆమె ఊరుకున్నారా? దానికి సంబంధించినటువంటి మనకి లైవ్ అంతా ఉంది. అధికారుల ప్రోత్సాహం ఏమైనా ఉందా, లేదంటే పోలీసు అధికారుల ఇది కూడా ప్రోత్సాహం కూడా ఏదైనా ఉందా? కావాలా, ఖచ్చితంగా దీని మీద చర్యలు కావాలా. చిన్న సన్నగారు ఏదైతే కార్యకర్తలు మట్టి ఇసుక చిన్న చిన్న ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినటువంటి అధికారులు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, లేదంటే ఇంకా ప్రభుత్వ అధికారులు 4 మండలాల్లో బెదిరించినటువంటి నాయకులు ఇప్పుడు ఎక్కడికున్నారు? ఈ అధికారులు అందరూ కూడా రావాలి ఇక్కడికి, మాకు సమాధానం చెప్పాలా. ఇది నిజంగా సక్రమంగా పర్మిషన్స్ ఉంటే గనక ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనేది కూడా మాకు తెలియాలా. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది చూస్తా ఊరుకోదు. మేము ఎందాకైనా దీన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. ఉట్టప్పుడు మేము ఫోన్లు చేస్తే కనీసం స్పందించిన నాయకులు గంటల తరబడి ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి పరిస్థితి. అదే కావాలి. అదిగో ఆల్రెడీ మనం ఇట్లా వస్తున్నామని చెప్పినా గానీ వాళ్ళు చూడండి, వాళ్ళకి స్పెషల్ అనుమతులు వచ్చినట్టున్నాయి. వాళ్ళకి స్పెషల్ అనుమతులు వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఇంకా ఇచ్చేస్తానే ఉన్నారు. వదిలే స్వామి, నీకెందుకు ఓకేనా? దీనికి అధికారులు రావాలా, సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలా. ఎవరైతే దీని వెనకమాల ఉన్నారో వాళ్ళ యొక్క బడా నేతలు ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బయటికి రావాలా. దీని యొక్క ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం జన సైనికులుగా. ఇక్కడ ఏదో వీళ్ళు వచ్చారు, అడావుడి చేస్తారు, వెళ్ళిపోతారనే ఏదో భ్రమలో ఉన్నట్టున్నారు. జన సైనికుడు ఒక్కొక్కడు 100 మందితో సమానం. ఇక్కడ ఎవరో కూడా ఎవరికి భయపడే పరిస్థితులు అయితే ఏమి లేరు. ఇక్కడ ఏ కార్యకర్త మీద కానీ ఎవరి మీద చిన్న గీత పడ్డా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే జనసేన నాయకులు కానీ ఖచ్చితంగా స్పందిస్తారు. దీని మీద వీళ్ళు ఇక్కడ అసలు ఈ లోకల్ వాళ్ళు ఎవరు కనపట్లేదు. ఇక్కడ వీళ్ళు మనం బెదిరించే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒకసారి అటు వీడియో తిప్పండి. వీళ్ళందరూ కూడా అసలు లోకల్ మన మండలం వాళ్ళు కానీ అసలు మన కాన్స్టిట్యున్సీ వాళ్ళ కనపట్ల. కానీ తీరా చూస్తుంటే వీళ్ళు పనిచేయడానికి వచ్చినట్టు లేదు. కాబట్టి దీని మీద అధికారులు రావాలా. వచ్చేవారు కదిలే పని లేదు. ఇక్కడ ఏం జరిగినా కానీ ఇంకా మొత్తం జిల్లాలో ఉన్న జన సైనికులందరూ కూడా కదిలి రావాలా. ఇదే పిలిపిస్తున్నాం. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా, ఇక్కడ తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చెప్తున్నా నేను, అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది. మనం ప్రభుత్వ ధనానికి కాపలా కుక్కలాగా ఉండాలి తప్ప దోచుకుంటుంటే చూస్తా తప్పట్టు కొట్టడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మేము అదే పాటిస్తున్నాం. కాబట్టి ఇది మొత్తం స్టేట్ మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలియాలా. అసలు తిరువూరులో ఏం జరుగుతుంది.